భూమి కోసం ఆకాష్ దొంగల గోడ దూకి ఇంటికి రావడంతో శరత్ చంద్ర కోపంగా ఆకాష్ని సూర్య చేత అరెస్ట్ చేయించి జైల్లో పెడతాడు. ఆకాష్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు సూర్య. అది తెలిసిన భూమి ఆకాష్ని రిలీజ్ చేయించడానికి పోలీస్ స్టేషన్కి ఆటోలో వచ్చి స్టేషన్ ముందు ఆటో దిగగానే అక్కడున్న సిచ్యువేషన్ చూసి షాక్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూసి ఇంకా షాక్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ హై వాల్యూమ్తో మహేష్ బాబు సాంగ్ కుర్చీని మడత పెట్టి సాంగ్ ప్లే అవుతుండగా ఆకాష్ సూపర్గా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆకాష్ పాటకి డ్యాన్స్కి అక్కడున్న కానిస్టేబుల్స్, ఖైదీలు, మిగతా జనాలందరూ కూడా ఆకాష్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని చెయ్యి పట్టుకొని రౌండ్గా తిప్పుతూ సెల్లో ఉండే అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు ఆకాష్. ఆకాష్ సెల్లో ఉండి బయటున్న అమ్మాయితో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చూసి కోపంతో మండిపోయిన భూమి ఒక్కసారిగా టీవీ ఆఫ్ చేసేస్తుంది. దాంతో అందరూ ఎట్లయిట్ వాళ్ళ అటు సెటిల్ అయిపోతారు. ఇక గగన్ భూమిని ఎందుకు ఆఫ్ చేసావు, సూపర్గా ఉంది, వైబ్ చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు మాట్లాడకుండా ఆకాష్ నోటిపైన చెయ్యి వేసి ఆపేస్తుంది భూమి. ప్లీజ్ మీరిప్పుడు ఆకాష్ కాదు గగన్ అని అంటూ ఉంటుంది భూమి. ఓహో, ఇప్పుడు నన్నేం చేయమంటావు, ఈ ఊచలు లెక్క పెడుతూ కూర్చోవాలా అని ఆకాష్ భూమిని నిలదీసేసరికి భూమి సైలెంట్ అయిపోతుంది. నీకు కరెక్ట్గా 60 minutes టైం ఇస్తున్నాను, నన్ను ఇక్కడ నుంచి రిలీజ్ చేయించి తీసుకెళ్ళు, లేదంటే 61 minutes నేను ఆకాష్ని ప్రూవ్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, ఇక నీ ఇష్టం, టైం స్టార్ట్స్ నౌ భూమి అని కండిషన్ పెడతాడు ఆకాష్ భూమికి. భూమి ఆకాష్ని ఎలా రిలీజ్ అయ్యేలా చేయాలా అని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది. గంటలో ఆకాష్ని భూమి రిలీజ్ చేయించగలదా, లేదంటే ఆకాష్ అన్న విషయం బయటపడిపోతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.